ఏ విధంగా మనం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల జాగరూకతతో శ్రద్ధతో ప్రమాదాల బారిన పడకుండా మనము సాధ్యమైనంత వరకు జయించుకుంటూ ముందుకు వెళ్తాం. సమస్య వస్తుంది, వచ్చినప్పుడు ప్రభు దాన్ని పరిశీలిస్తారు, ప్రభు ధైర్యం ఇస్తారు, ప్రభు తన బిడ్డలను సిద్ధపరచుకుంటారు. ఒకవేళ శ్రమ పడినా కూడా వారికి ఎంతో వేరుగా దేవుడు దాన్ని ఆత్మ సంబంధమైన ఉద్యమం వారి జీవితంలో ప్రారంభం చేస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు చూడండి, లూకా సువార్తలో చూద్దాం ఒకసారి. లూకా సువార్తలో 10వ అధ్యాయము 3వ వచనం, చాలా వచనాలు చెప్తా ఉంటాను. I believe God's word is the most important thing in our lives as children of God. దేవుని ప్రజలుగా, దేవుని దాసులుగా, దాసురాలుగా దేవుని సజీవమైన వాక్యములకు ఉన్న ప్రాధాన్యత ఎవరు దాన్ని తొలగించలేదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి కనుకని లూకా సువార్త 10వ అధ్యాయము 3వ వచనం, మీరు మిమ్మల్ని నేను ఎక్కడ పంపిస్తున్నాను? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నానని ప్రవచించాను. లోకములో తోడేలు దేనికి గుర్తని చెప్పండి? అది చాలా క్రూరమైనది, అది ఘోరమైనటువంటిది. ఒకేసారి వచ్చి మనిషి అది దాని గొర్రె మీద పడి నోటి పెంచుకొని వెళ్ళిపోతాం, చంపేస్తాం. దాని రక్తము తాగుతాం, దాని మాంసాన్ని అది తినేస్తాం. తోడేలు క్రూరమైనది. ఇటువంటి క్రూరమైనటువంటి లోకంలోనికి పోతారు. గొర్రెలాగా, గొర్రె పిల్లలాగా దేవుడు మార్చడానికి బిడ్డమైన మనలను పంపిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి? బలమైంది తోడేలా లేకపోతే గొర్రెపిల్ల? తోడేలు చాలా క్రూరమైనది. హఠాత్తుగా లంఘించి ఆ ఎర్ర మీద అంటే ఆ గొర్రె మీద పడిపోతుంది.